సూళ్లూరుపేట ప్రజలకు, అధికారులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు ఏటి పండగ శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కొన్ని మౌలిక వసతులు అవసరం అవుతాయి. గాలి, నీరు, వెలుతురు, మంచి రవాణా మార్గం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరి దృష్టి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా మీద ఉంది. అసలు మార్కాపురంకి జిల్లాగా అయ్యే అవకాశం ఉందా? అక్కడ ఎటువంటి వనరులు ఉన్నాయి? ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధికి కావాల్సిన నీరు, కావలసిన స్థలాలు ఉన్నాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అసలు ఇక్కడ అటువంటి వసతులు ఉన్నాయా లేవా అనే ప్రయత్నంగా ఆర్టీవీ అయితే ఇక్కడ విశేషాలు తెలిసేకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్న క్రమంలో ఇక్కడ మార్కాపురం వాసులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు చూస్తాం. ఎందుకంటే ఈ మార్కాపురంకి కావలసిన నీటి వసతులు, చెరువు ఉంది, అదేవిధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏం అవసరమో, అసలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడింది, కానీ అసలు మార్కాపురం జిల్లా ఏర్పడింది కానీ ఇక్కడ ఏముంది అభివృద్ధి చెందడానికి కానీ చాలామందికి ప్రశ్న ఉంది. ఇక్కడ కావాల్సిన ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోనే కరువు, నీటి కరువు. ఈ నీటి కరువు సమస్య తీరేదాని కోసం ఇక్కడ మార్కాపురానికి ఏముంది? మార్కాపురానికి వచ్చేసి ఇదంతా ఎడారి ప్రాంతం అండి. ఇదంతా కొంచెం వెనుకబడిన ఏరియా, కమర్షియల్గా తక్కువ. రెండవది వచ్చేసి ఇండస్ట్రీలు, ఇవన్నీ రైతాంగం, వ్యవసాయ మార్గం కూడా తక్కువ. ఎందుకంటే ఇక్కడ నీటి వసతి లేదు. ముఖ్యంగా తాగునీటి వసతి కూడా చాలా ఇబ్బందికరం. రెండవది వచ్చేసి ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఏర్పడుతుంది కాబట్టి కొంచెం అభివృద్ధి జరుగుతుంది అని ప్రజల ఆంక్ష. అభివృద్ధి అంటే ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యంగా మార్కాపురంకి జిల్లా కేంద్రానికి చెరువు ఉంది. అసలు ఈ చెరువు చరిత్ర ఏంటండి? చెరువు చరిత్ర అయితే మా పూర్వీకుల నుంచి దీనికి చెరువు చరిత్ర ఉందండి. మార్కాపురం చెరువు చరిత్ర ఉంది. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. ఈ మార్కాపురం చెరువు ఉంది. ముఖ్యంగా ప్రాంతం డెవలప్ అవ్వాలంటే నీళ్ళు అవసరం. ఆ నీళ్లు, ఈ చెరువుకి వచ్చే నీళ్లు సరిపోతాయా? ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాల్సి ఉంటుందా? లేకపోతే నీళ్లు లేకపోతే ఎక్కడి నుంచి తీసుకురావాల్సి ఉంటుంది? అభివృద్ధి చేయాలండి. ఎందుకంటే చెరువు వర్షం నీటి మీద ఆధారపడి ఉన్న చెరువే ఇది. పైన ఖమ్మం చెరువు వాటరు నిండి మధ్యలో వర్షాలు పడి చెరువు నిండితే అప్పట్లో 2 పంటలు పండేది చెరువు కింద. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతం బోర్లు లేవు, అప్పట్లో వ్యవసాయ బోర్లు లేవు. ఈ చెరువు అనేది అప్పట్లో 2 పంటలు పండేది. అది ఖమ్మం చెరువుకు అప్పుడు నీటి వసతులు ఎక్కువ, వర్షాలు పడే రోజుల్లో వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు ఇట్లా మార్కాపురం చెరువు మీద ఈ ప్రాంతం అంతా పంటలు పండాయి. బోర్లు లేదు, అప్పట్లో ఏం లేవు. దీనికి మార్గాలు అయితే ఖమ్మం చెరువు నుంచి నీరు ఇక్కడికి వస్తుంది. అప్పుడు 2 పంటలు పండాయి. ఈ కాలక్రమేణా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత చెరువు అధోగతి అయిపోయింది. మీరు చెప్పండి. ముఖ్యంగా చెరువు చూస్తుంటే ఏమో చాలా విశాలంగా ఉంది. అసలుకి ఎన్ని ఎకరాలు ఉంది ఈ చెరువు? ఈ చెరువులో ఎంత నీరు నిల్వ ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అసలుకి ఎండాకాలము ఈ చెరువు ఎండిపోవడానికి గల ప్రధాన కారణాలు అంటే సమస్య ఏంటంటే? అంటే చెరువు మనం చిన్నప్పుడు పైనుంచి మనకు వర్షాలకు ఖమ్మం చెరువు నుంచి నీళ్ళు వచ్చేది. ఆ వచ్చిన నీళ్ళతో కింద వరి మళ్ళు అవన్నీ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మధ్య ఈ చెరువు దగ్గర దాదాపుగా నాకు తెలిసి ఈ చెరువు 580 ఎకరాల పైన ఉందండి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 130-140 ఎకరాల దాకా కబ్జా అయిపోయింది మొత్తము. చెరువు కూడా ఏంటంటే పూడుకుపోయింది. ఈ చెరువు అంతా మార్కాపురానికి ఇంత పెద్ద చెరువు ఉండడం నిజానికి అదృష్టమే మనకు. ఈ చెరువు అంతా పూడిగా తీపిచ్చి బాగా నీటి నిల్వ ఉండేలాగా చేసి, తర్వాత ఈ కట్ట కూడా అండి కొంచెము మనకు చాలా వరకు కోతకు గురైంది. ఈ చెరువు కట్టను కూడా కొంచెం వెడల్పు చేసి, దీన్ని అభివృద్ధి చేసి, కొంచెం నీళ్లు నిల్వ ఉండేలాగా చేసి, మళ్ళీ ఈ వర్షాలు పడి ఎక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్లు కూడా వృధా పోకుండా వేరే ప్రభుత్వ భూముల్లో కూడా కొంచెం ఇంకుడు గుంతల్లాగా తీసి ఈ నీళ్లు కూడా దాంట్లోకి వెళ్ళేలాగా చేసుకొని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో చేపల పెంపకము, ఈ చిల్ల చెట్లు అన్నీ పెరిగిపోవడం వల్ల సగానికి సగము నీళ్లు నిల్వ లేకుండా మనం చేయలేకపోతున్నాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు మార్కాపురం జిల్లా అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ ఊరిని అభివృద్ధి చేయాలి అంటే మనకు ఖచ్చితంగా చెరువు పూడిగా తీపిచ్చి దీన్ని చేపల పెంపకం ఆపేసి, చేపల పెంపకం చేయడం వల్ల ఏమవుతుందంటే చేపలు తీసేటప్పుడు మనకు ఈ నీళ్ళంతా పారదోలుతున్నారండి. ఈ పారదోలడం వల్ల మనకు ఎండాకాలంలో నీటి ఎద్దడి ఎక్కువ. మార్కాపురం మొదటి నుంచి కూడా నీటి ఎద్దడి మనకున్నది 2 మనకు కారణాలు.
ఒకటి చెరువు అభివృద్ధి చేసుకోవాలా, రెండోది వెలుగొండ ప్రాజెక్ట్ మనం పూర్తి చేసుకోవాలా. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు దాకా పూర్తి కాలేదు, భవిష్యత్తులో అవడానికి కూడా కొంచెం టైం పట్టేలా ఉంది. దాని గురించి ఇప్పుడు పనులు కూడా మొదలైపోయినాయి. లేదంటే ఇక్కడ చేపల పెంపకం కొంచెం ఆపేసి చెరువు కబ్జా భూములన్నీ కబ్జా అయినాయి. దగ్గర దగ్గర 140 ఎకరాల దాకా ఈ జిల్లా అయినప్పటి నుంచి అవన్నీ కబ్జాలు చేసేసి వెంచర్లు వేసేసి మొత్తం అమ్మేసి ఎలా అంటే అలా చేస్తున్నారు. దాని గురించి కూడా ఇప్పుడు పేపర్లలో న్యూస్లలో కూడా ఈ మధ్య కొంచెం ఇష్యూ జరుగుతుంది. దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలంటే మనం దీన్ని పూడిగా తీపిచ్చేసి వీలైనంత వరకు నీళ్లు స్టాక్ ఉండేలాగా చేసుకొని ఈ చేపల పెంపకం కూడా కొంచెం ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నీళ్ళని పారదోరాల్సి వస్తుంది చేపలు తీయాలంటే రాత్రికి రాత్రి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.